ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం. ఈ నెల 10 తారీఖు నాడు ఉస్మాన్ యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ పైన మార్వాడీల గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిద్దామనే కార్యక్రమాన్ని యూనివర్సిటీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశాన్ని పరిపాలన చేసి దోచుకుంటే నార్త్ ఇండియా కంపెనీ ముసుగులో తెలంగాణను, దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలను నార్త్ ఇండియా కంపెనీలు దోచుకుంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను మేము మా ప్రజలను కాపాడుకోవడం కోసము, మా ప్రజల వ్యాపారాలను కాపాడడం కోసము పెద్ద ఎత్తున గలమెత్తడానికి మేము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా మార్వాడీలు వ్యాపార ముసుగులో తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ దేశంలో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణము మార్వాడీల షాపులు తప్ప తెలంగాణలో వ్యాపారులు కాదు. కాబట్టి తెలంగాణలో ప్రజలందరూ, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు అందరూ కూడా మార్వాడికి వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకోవాలి. ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా పోరాడిన మనం ఇవాళ మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే దాదాపు ఒక 10 సంవత్సరాల క్యాన్సర్ రోగి లేనటువంటి ఇల్లుండేది తెలంగాణలో. కాబట్టి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడం అంటే మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అని చెప్పి మేము అనుకొని అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10 తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణవాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువకులకు, విద్యార్థి సంఘ నాయకులకు, తెలంగాణ విద్యార్థులకు చేతులకి నమస్కరిస్తూ జైబీని తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో మరి ఓయూలో 10వ తారీఖు రోజు మార్వాడికి గో బ్యాక్, తెలంగాణ రాష్ట్రాన్ని మార్వాడులు ఆర్థికంగా నిలువు దోపిడీ ఎలా చేస్తున్నారు అనే విషయం మీద మరి రౌండ్ టేబుల్ సమావేశానికి పెట్టి, మరి ఆటో రంగం చాలా పెద్దది. మీ అందరికీ తెలంగాణ సమాజానికి, మీడియా మిత్రులకు ప్రత్యేకించి నమస్కరించి చెప్తున్నా. ఇదొక చరిత్ర. ఓయూలో అనేక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమంలో కూడా 20-25 సంవత్సరాల కాలం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆటో రంగం విద్యార్థులతో కలిసి పనిచేసినాం. ఈరోజు మార్వాడి చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు పునాది పడ్డది. మరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మేము కూడా ఆటో రంగం ఎందుకు పాల్గొన్నదనేది మీకు ఒక విషయంలో చెప్తా. హైదరాబాద్ కేంద్రంగా మార్వాడి ఫైనాన్సర్లు మొత్తం ఆటో రంగం ఒక రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలు ఉంటాయి, మోటార్ రంగం 14 లక్షలు ఉంటాయి. ఇవన్నిటికీ ఫైనాన్స్ చేసేది మార్వాడీసే. గతంలో ఒక 20 ఏళ్ల క్రితం నేను 98లో ఆటో ఫీల్డ్కి వచ్చిన. బ్యాంకులు సబ్సిడీలు ఇచ్చేది ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు. అనేక బ్యాంకులు ఎస్బీఐ, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు ఇలాంటి బ్యాంకులు సబ్సిడీలో ఆటో వాళ్ళకు ఫైనాన్స్ చేసేది. ఎప్పుడైతే మార్వాడు సిండికేట్కి ఏర్పడ్డదో, మీకు కుషాల్ టవర్ అని లకిడికప్పులో ఉంటుంది. నేను కరోనా సందర్భంగా కూడా ఒక ధర్నా చేసిన. ప్రజలందరూ అల్లాడుతుంటే ఆటో డ్రైవర్లు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటే కూడా బలవంతంగా ఆటోలు గుంజుకోపోయి డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఈ మార్వాడి ఫైనాన్సర్లది. కాబట్టి మా డిమాండ్ ఏం కోరుతున్నామంటే, ఇది ఆర్థికపరమైనటువంటి అంశం, ఈ తెలంగాణ మొత్తాన్ని పీడిస్తున్నటువంటి అంశం. అందులో ఆటో రంగం కూడా మమ్మల్ని కూడా పీడిస్తుర్రు. వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీలు, ఇష్టం వచ్చిన వడ్డీలు వేసి వాళ్ళేమో ఇక్కడ తెలంగాణ బ్యాంకులలో అప్పులు తెచ్చి మళ్ళీ ఆ అప్పులు మాకే ఇచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను పిలుపునిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతాం. మార్వాడి ఫైనాన్సులకు వ్యతిరేకంగా పనిచేస్తాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలా, ప్రభుత్వం బ్యాంకుల్లో లోన్స్ ఇవ్వాలి. రెండో విషయం చెప్తున్నా, ఉద్యమంలో కూడా నేను కొన్ని బ్యాంకులతో అసోసియేషన్ నడిపినప్పుడు చూసిన. బ్యాంకులలో కూడా మొత్తం నార్త్ మేనేజర్లే ఉంటారు. ఇక్కడ తెలంగాణ వ్యాపారం చేసే ఆటోనే కాదు, ఏ విద్యార్థికి కానీ ఇతర వ్యాపారం చేసే వాళ్ళకి కానీ లోన్స్ ఇవ్వరు. మీరు కనుక్కోండి, నాకు కూడా వ్యాపారం ఉంది. ఏ బ్యాంకు అయినా లోన్స్ ఇవ్వరు. అక్కడ కూడా మేనేజర్లు నార్త్ వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇలాంటి చర్యను ప్రభుత్వం దృష్టి పెట్టుకొని ఇలాంటి దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని చెప్పి దీనికి వ్యతిరేకంగా మేమందరం లక్షలాది మందిని పాల్గొంటాం. విద్యార్థులు, కార్మికులు ఏకమైతే ఏ ఉద్యమైనా
ముందుకు పోతుంది, అది 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి మాకు కూడా సమస్య ఉందని చెప్పి మీతో మేము కలిసి వస్తామని చెప్పి ఈరోజు మేము మనస్ఫూర్తిగా మరి శ్రీకాంత్ అన్న పిలుపు మేరకు మేము రావడం జరిగింది. మా సమస్య పరిష్కారం కోసం ఏ ఉద్యమైనా చేయడానికి కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటాం. రేపు విద్యార్థి సంఘం ఏ పిలుపు తీసుకున్నా పాల్గొంటాం. ఇంకా మా సంఘాలు చాలా బయట ఉన్నాయి, వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. సాధారణంగా మార్వాడల మీద ఒక నానుడు ఉంటుంది, జహాన పోంచే రేల్గాడి వహా పోంచే బేల్గాడి, జహాన పోంచే బేల్గాడి వహా పోంచే మార్వాడి అని. ఈ విధంగా దేశవ్యాప్తంగా మార్వాడీలు వారి వ్యాపారాల నిమిత్తం దేశవ్యాప్తంగా విస్తరించి అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యాపారాల మీద వారి గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నారు. ఆ విధంగా తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో ఉన్న వ్యాపారుల మీద, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల మీద కూడా వాళ్ళు దాడి చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనం చూస్తున్నాం. ఇటువంటి వాళ్ళు దాడులు చేసే సంస్కృతిని వారు తెలంగాణ వ్యాపారుల మీద వాళ్ళ గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తారీఖు తెలంగాణ వ్యాప్తంగా మొదట ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల సంఘాలం అందరం కలిసి కూడా వారికి వ్యతిరేకంగా నినదిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి సంఘాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, వ్యాపార సంఘాలు కూడా మాతో చేతులు కలుపుతాయి. తెలంగాణకు జరుగుతున్నటువంటి, తెలంగాణ వ్యాపారస్తులకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మాకు సరైన పరిష్కారం లభించే వరకు ఈ ఉద్యమం ఇక్కడ మొదలై కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటుంటాం.